ఇప్పుడు చూద్దాం. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అంటే ఏంటో చూద్దాం. కొత్త టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో రేషియోస్ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? A/B దాన్ని మనం A:1:Bగా రాస్తాం. ఎలా పలకాలి మనం? A:1:B A:1:Bలో ఉన్నప్పుడు మనం వీటిని ఏమంటాం? ఏనేమో యాంటీసిడెంట్ అంటాం. అంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఉన్నదాన్ని యాంటీసిడెంట్, బి అంటే దీన్ని కాన్సిక్వెంట్ అంటాం. దీంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ A/B = C/D అయితే కండిషన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ A/B = C/D ఇది కండిషన్. A/B = C/D ఈక్వల్ అయితే సో నెక్స్ట్ కండిషన్స్ ఏమేమి కండిషన్స్ ఉన్నాయో వాటిని ప్రూవ్ చేద్దాం. నేను జస్ట్ ఏ వాల్యూలు ఎలా తీసుకున్నాను, ఏ వాల్యూలని తీసుకోవచ్చు. నేను లెక్క చిన్నది అవ్వాలి కాబట్టి వాల్యూస్ అన్ని ఎలా తీసుకున్నా, A = 2, B = 1, D = 4, C = 8 ఎలా తీసుకున్నా చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ A/B = C/D దెన్ B/A = D/C ఇది ప్రూవ్ చేద్దాం. B వాల్యూ ఎంత? 1 బై A వాల్యూ ఎంత? 2 ఈక్వల్ టు D వాల్యూ ఎంత? 4 C వాల్యూ ఎంత? 8 కొట్టేయి. 4 ఒకట్లు 4 2 అంటే ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. సో ఈ వాల్యూ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది స్టేట్మెంట్ రైట్ అని అర్థం. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం, ఇంకో వాల్యూ. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. A = ఎంత? 2 బై C = 8 B = 1 D = 4 2/8 = 1/4 రైటే కదా, కొట్టేద్దాం. చూడు అర్థమైంది. 1:4 = 1:4 కాబట్టి ఈ ఈక్వేషన్స్ రైటే. ఇది రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అంటే. ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్దాం. మోడల్స్లో కొన్ని కాన్సెప్ట్లను అవి చూసి మనం విల్ కంక్లూడ్. ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ రేషియో బేస్డ్ స్మాలెస్టా బిగ్గెస్టా అని కొనుక్కోమంటాడు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఈ రేషియోకి ఇంటూ 100 కొడదాం. ఎగ్జాంపుల్ 3/4 ఉంది. ఏది పెద్ద మనకు తెలియదు కాబట్టి ఇంటూ 100 చేద్దాం. 3/4 అంటే పర్సంటేజ్లో ఎంత వాల్యూ గుర్తుందా? 75. అది గుర్తుపెట్టుకోవాలి, 75. 1/2 అంటే ఎంత? 1/2 ఇంటూ 100 = 50. 2/5 అంటే ఎంత చూద్దాం. 2/5 100 ఎన్నిసార్లు పోయిద్ది? 20 సార్లు పోయిద్ది. 2 2 4 40. 1/3 అంటే ఎంత పర్సెంట్? 33.3%. వీటిలో పెద్దది 75% కాబట్టి బిగ్గెస్ట్ ఇది, స్మాలెస్ట్ 3%. ఇది ఇలా చూడాలి, ఏం లేదు. ఇది రేషియో ఇచ్చినప్పుడు దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకొని ఇంటూ 100 కొట్టేస్తే సరిపోద్ది. అది స్మాలెస్టా బిగ్గెస్టా అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ లెక్క. ఇప్పుడు అసలు భిన్నాలు ఇచ్చి ఎలా చేయాలో చూద్దాం. అసలైన రేషియో లెక్కలో ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ A/B ఇప్పుడు చూద్దాం. ఇఫ్ A/B = 2:3 B/C = 6:8 దెన్ ఫైండ్ ABC ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడు? A/B వాల్యూ కాబట్టి A/B ఏ వాల్యూ ఏ ప్లేస్లో 2 రాసుకున్నా, B ప్లేస్లో 3 రాసుకున్నా. తర్వాత ఏమన్నాడు? B/C అంటాడు. అంటే ఇక్కడ ఏ ఇవ్వాల, B/C కాబట్టి 6:8 రాసుకున్నా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇటు ఖాళీ ప్లేస్ ఉంది కదా, కాబట్టి ఈ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి, కింద నుంచి రాసుకోకూడదు. ఈ నెంబర్ ఇటు రాసుకోవాలి కాబట్టి 3. ఖాళీ ప్లేస్ ఇటు ఉంది కాబట్టి ఈ నెంబర్ ఇటు రాసుకోవాలి 6. ఇప్పుడు నిలువుగా ఇంటూ చేసేయాలి. 8 × 3 ఎంత? 24. 6 × 8 ఎంత? 18. 6 × 3 18. 2 × 6 ఎంత? 12. ఇప్పుడు వీటిలో కామన్గా పోయే నెంబర్స్ మనం కొట్టేయచ్చు. అంటే ఇప్పుడు 6 పోయిద్ది. 6 2s 6 3s 6 4s. ఇది దాని ఫైండ్ వాల్యూ ఆఫ్ ABC ఆన్సర్. A/B/C వాల్యూ ఇది. ఎలా చేయాలి? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A/B = 2:3 B/C = 4:5 C/D = 6:7 ఫైండ్ ABCD ఇలా ఇచ్చాడు. ABCD ఇచ్చాడు కాబట్టి ABCD ఇలా రాసుకున్నాం. ఇప్పుడేంటి? 2:3 తీసుకున్నాను. 2:3 ఎందుకు? A/B కాబట్టి A కింద 2 B కింద 3 రాసేసా. ఇప్పుడేంటి? BC కాంబినేషన్ కాబట్టి BC కాంబినేషన్ కాబట్టి 4:5 రాసుకున్నాం. సో ఫైండ్ ABCD కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇంకేం చెప్పాను నీకు? ఇటు పక్క ఖాళీగా ఉంది కాబట్టి ఈ నెంబర్ రిపీటెడ్గా రాసుకోవాలి కాబట్టి 3 3. ఇప్పుడు ఈ పక్కన ఖాళీ ఉంది కాబట్టి ఈ నెంబర్ రాసుకోవాలి 5. ఇటు పక్కన ఖాళీ ఉంది కాబట్టి 4.
మొత్తం ఇప్పుడు ఎటు ఖాళీ ఉంది, మొత్తం ఇటువైపు ఖాళీ ఉంది కాబట్టి ఈ నెంబరే రాసుకోవాలి. 6 6. ఇఫ్ కొట్టేయాలనుకుంటే వీటిలోనే కొట్టేయచ్చు మొత్తం, కానీ కొట్టేయలేం కాబట్టి చూద్దాం. మల్టిప్లై చేయాలి కదా నిలువుగా. 3 5 15, 15 7 105, 6 5 30, 33 90, 3 4 12, 12 6 72, 4 2 8, 8 6 48. ఇదంతా వచ్చింది ఆన్సర్. అంతా 48:42:90:105. ఏమన్నా పోయే ఉన్నాయా అంటే చూద్దాం. 3 ఎక్కం పోయేటట్టు ఉంది. 3 40 ఎన్నిసార్లు పోయిద్ది? 48 16 సార్లు పోయిద్ది. 72 24 సార్లు పోయిద్ది. 3 90 ఎన్నిసార్లు పోయిద్ది? 30 సార్లు పోయిద్ది. 105 3 3 9, 3 5 15. ఇది ఆన్సర్. 16 24 30 35 ఈ ఆన్సర్. వాడేం అడుగుతాడు కొన్నిసార్లు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి అని అడుగుతాడు. అప్పుడేం చేయాలి? 16కి 30కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇంకోటి అడుగుతాడు, ఎలా అడుగుతాడు? డి ఈజ్ హౌ మచ్ % లెస్ దాన్ 16 అని. అప్పుడేం చేస్తాం? ఈజ్ బై ఆఫ్, గుర్తుందిగా పాయింట్, ఈజ్ బై ఆఫ్. డి ఈజ్ హౌ మచ్ లెస్ దాన్ అంటాడు. అప్పుడేం చేయాలి? 35 16 కలిపి ఈజ్ బై ఆఫ్ ఫార్ములా ఉంది కదా, ఆ లెక్క వేయాలి. సో అది ఈ రేషియోస్లో లెక్క. ఇలా ఇచ్చినప్పుడు ఇది మెథడ్. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు ఈ లెక్క ఎలా చేయాలో చూద్దాం. ఇది నెంబర్ బేస్డ్. ఇది సెకండ్ మోడల్ అనుకున్నాం అనుకో. సెకండ్ మోడల్. ద 3 numbers are in the ratio of 1:2, 2:3, 3:4. Then the difference between greatest and smallest is 27. The smallest number is ఎంత చూడాలి? మనం అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఇది. ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్. ఇప్పుడు ఈ లెక్క ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే నెంబర్స్ తీసుకున్నాను నేను. 1/2 ఇంకంత 2/3, 3/4 ఇది తీసుకున్నాను. సో అప్పుడు మనకేంటి, ఇలా ఇచ్చినప్పుడు మనం చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎంత వచ్చింది? 2కి 3కి 4కి 12 ఎల్సిఎం. 2కి 3కి 4కి ఎల్సిఎం 12 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 12 2 ఎన్నిసార్లు పోయిద్ది? 6 సార్లు పోయిద్ది. 6 × 1 6 అది రాసుకున్నా. ఇది నెంబర్ ఇప్పుడు మనకి. 12 3 ఎన్నిసార్లు పోయిద్ది? 4 టైమ్స్ పోద్ది. 4 × 2 8 అది రాసుకున్నా. 12 3 ఎన్నిసార్లు పోయిద్ది? 3 టైమ్స్. 3 × 3 9 అది రాసుకున్నా. 6 8 9 ఇలా వచ్చాయి నెంబర్స్. సో వాడు అడిగాడు మనల్ని, గ్రేటెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి ఉన్న డిఫరెన్స్ 27 అన్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే అంత ఇక్కడ 9. దీంట్లో స్మాలెస్ట్ ఏంటిది? 6. కాబట్టి 9 - 6 = 27. అంటే 3 పార్ట్లు 27 అంట. 3ని 27కి రిలేటెడ్గా ఎంత ఉంటుంది చెప్పు? 3 9 27 కదా, అదే ఇక్కడ రిలేషన్. సో మన క్రాస్ మల్టిప్లై చేసిన సేమ్ వాల్యూ, కాకపోతే నేను డైరెక్ట్ చేసేస్తాను ఎందుకంటే 3 యొక్క నాకు వచ్చు కాబట్టి. 3 యొక్క 27 ఎన్నిసార్లు పోయిద్ది? 9 సార్లు పోయిద్ది. కాబట్టి 3 పార్ట్లని 9తో 3ని 9తో ఇంటూ చేస్తే 27 వచ్చింది. కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ అడిగాడుగా, కాబట్టి 6 పార్ట్స్కి ఇంటూ 9 చేస్తే మన ఆన్సర్ వచ్చేసిద్దిగా ఇంకా అంతే. కాబట్టి ఏమైద్ది? 6 పార్ట్స్ ఇంటూ 9 ఎంత? 6 9 54 మన ఆన్సర్. ఎడతాక నేను చేయగలవు. సో ఇక్కడ నుంచి చెప్తా చూడు. 9 గ్రేటెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి మధ్య డిఫరెన్స్ 27 అన్నాడు. అంటే 9 - 6 = అంటే ఈ మొత్తం 9 పార్ట్లు అనుకున్నాం అనుకో. 9 పార్ట్లకి 6 పార్ట్స్కి మధ్య డిఫరెన్స్ 27. అంటే 3 ఎక్కలు 27 ఎన్నిసార్లు పోయిద్దో అదే మన ఆన్సర్. అదే మన ఇంటూ చేసేది అయ్యిద్ది. అది గుర్తుపెట్టుకో. 3 27 ఎన్నిసార్లు పోయిద్ది? 9 సార్లు పోయిద్ది. కాబట్టి మనం ఏం కనుక్కోమన్నాడు? 6 పార్ట్లు కనుక్కోమన్నాడు. 6 పార్ట్లకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఇంటూ చేసేస్తే అదే వచ్చింది. లేదు అంటే చూడు, 3 పార్ట్లు 27కి ఈక్వల్. 3 పార్ట్లు 27కి ఈక్వల్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 6 పార్ట్లు ఎంతో మనకు తెలియదు కాబట్టి అదే రాసుకున్నాం. 3 పార్ట్లు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = 6 × 27/3 వచ్చింది. కొట్టేసా. 3 3 3 9 27, 6 9 54 మన ఆన్సర్. ఇదే సింపుల్ అయితే. ఇది కొంచెం బాగా నేర్చుకో. ఇది ఒక మోడల్. ఇప్పుడు రెండో మోడల్ చూద్దాం. అంటే రెండో లెక్క. ఈ లెక్క ఎలా చేస్తాం అంటే చూడు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇఫ్ ఈచ్ గెట్స్ 500 మోర్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందరికీ సేమ్ క్వాలిటీ వచ్చింది అనుకో, జస్ట్ రేషియోకి +1 యాడ్ చేస్తాం అంతే. ఇంకా మిగతా లెక్కలు ఏం చేయక్కర్లా. ఈ లెక్క ఎలా చేస్తామంటే ఇచ్చిన రేషియో ఎంత ఇచ్చాడు? 5:7:9 ఇచ్చాడు. ఈచ్ వన్ గెట్స్ 500 మోర్.
రేషియో కనుక సేమ్‌గా ఇంక్రీజ్ అయిందనుకుంటే వాళ్ళందరి మధ్య సేమ్ డిఫరెన్స్, సేమ్ సమ్ అంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం గానీ, తక్కువ డిక్రీజ్ అవ్వడం గానీ సేమ్ డిక్రీజ్ అయిందనుకో, జస్ట్ ఇచ్చిన రేషియోకి 1 రాస్తాం. ఎందుకు ఇక్కడ మనల్ని అడిగింది రేషియోనేగా, లెక్క వాల్యూ ఏమి అడగల, పట్టించుకోక్కర్లా. సో, అన్నిటికి 1 యాడ్ చేసుకోవడమే. సింపుల్ ట్రిక్ ఇది. అన్నిటికి 1 యాడ్ చేసుకుందాం. ఎంతొచ్చింది? 6, 8, 10. ఇంకా మనం సింప్లెస్ట్ దానికి తీసుకురావాలి కదా! సో, 3 2 3లు, 2 4లు, 2 5లు. ఇదే మన ఆన్సర్. గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే, ఇఫ్ ఈచ్ వన్ గెట్స్ సేమ్ మోర్ కదా! అందరికి సేమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఈచ్ వన్ గెట్స్ లెస్ అన్నప్పుడేమో ఇక్కడ మైనస్ చేస్తాం. ఇక్కడ ఎందుకు? లెస్ కాబట్టి. మోర్ అన్నాం కాబట్టి ఇంటూ చేసాం. కాబట్టి ఇది ఇక్కడ ట్రిక్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేంటంటే బేస్డ్ ఆన్ కాయిన్స్ ఈ లెక్క ఏంటంటే బేస్డ్ ఆన్ కాయిన్స్. ఈ బేస్డ్ ఆన్ కాయిన్స్ అండి లెక్క ఎలాగుంటుందో చూద్దాం. ఇన్ వన్ బ్యాగ్ 50 పైసా, 25 పైసా, 1 రూపీ పైసా కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:8:1. ఇది గుర్తుపెట్టుకో. ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ ఈస్ 55, టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ ఈస్ 55, దెన్ హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ 25 పైసా ఆర్ ఇన్ బ్యాగ్? ఇది క్వశ్చన్. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 50 పైసా అంటే ఎంత పర్సంటేజెస్లో? 50 అంటే ఎంత? 1/2. అది గుర్తుపెట్టుకో. 25% అంటే ఎంత? 1/4. 1% అంటే ఎంత? 1 గుర్తుపెట్టుకో. 50% అంటే ఎంత? 1/2. 25% అంటే ఎంత? 1/4. 1% అంటే ఎంత? 1. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వాల్యూలు మనకు తెలిసిన వాల్యూలే కదా. 50, 25, 1 పర్సంటేజెస్లో మనకు రాసుకోవచ్చు. సో ఈజీ అయిపోద్ది లెక్క. అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మన వాల్యూ చూద్దాం. ఇచ్చిన వాల్యూ ఎంత అని చెప్పాను? 50 పైసా. 55% 1/2. 25 పైసా 1/4. 1 రూపీ 1. ఇందాక నెంబర్ ఇచ్చాడు, అండర్లైన్ చేశాను, గుర్తుందా? 5:8:1 ఆ రేషియో రాసుకున్నాను. మనకి ఈ నెంబరు ఇంటూ వాల్యూ చేస్తే మనకు అసలైన డబ్బు వాల్యూ మనకు వస్తుంది. అలానే ఇంటూ చేశా. 5 ఇంటూ 1/2 5/2. 1/4 ఇంటూ 8 ఎంత వచ్చింది అప్పుడు? 2 వస్తుంది. 1 ఇంటూ 1 1. మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 5/2:2:1 ఇలా వచ్చింది వాల్యూ. ఇలా వచ్చినప్పుడు ఏం చెప్పాను నీకు? వీటితో మల్టిప్లై చేసుకోవాలని చెప్పాను. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎంత? 55 అని ఇచ్చాడు క్వశ్చన్లోనే. అది గుర్తుపెట్టుకో. ఎలా రాసుకుంటున్నాను చూడు ఫార్మేషన్. నేను క్వశ్చన్ 55 ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాడు. వాడు ఏం కనుక్కోమన్నాడు? 25 పైసా వాల్యూ కనుక్కోమన్నాడు. అది చూద్దాం. ఇంకా అది ఉంది కదా 55 వాల్యూ. 55 ఇది ఈక్వల్ కాదు, ఈక్వల్ టు 5/2:2:1. నేను ఇలా ఏం చేశాను? దీన్ని ప్లస్ చేసేసుకున్నాను. ప్లస్ చేసుకోవాలి, అదే ప్రాసెస్. ప్లస్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది? 11/2 వచ్చింది. ఓకేనా? ఇది 3 వచ్చింది కదా, డైరెక్ట్ చేసేసాను నేను. 5/2 + 3 ఎంత? 5/2 + 3 2 3 6. 5 + 6/2 11/2 వేసేసాను డైరెక్ట్గా. సో అది ప్రాసెస్. 11/2 వేసేసాను. ఇక్కడ వేసేసాను. దీన్ని అవతలకు పట్టుకుపోయాను. అంటే 11 parts/2 పి అనుకున్నాం. ఏదో ఒకటి ఎక్స్ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మనకు ఆ వాల్యూ కావాలి కదా, అది ఎక్స్. సో ఈ 2 అవతలకు పంపించాను. ఎంత అయింది అప్పుడు? 110 అయింది. లేదా మనం డైరెక్ట్ కొట్టేసుకోవచ్చు. 11 55లో 5 సార్లు పోయిద్ది. ఈ 2 పంపించాం అనుకో, 5 × 2 అంటే 11 5లో 55లో 5 సార్లు పోయిద్ది. ఈ 2 పంపిస్తే ఏమైద్ది? డివైడ్లో ఉండదు, మల్టిప్లై అయ్యిద్ది. అప్పుడు P = 10 అయ్యిద్ది. లేదు నాకు అసలు అంత కష్టం అనుకుంటే దీని అడు పంపించు. ఎంత అయ్యిద్ది? 110 అయ్యిద్ది. 11 110 ఎన్నిసార్లు పోయిద్ది? 10 సార్లు పోయిద్ది. అంతే. 1 part = 10. ఇప్పుడు వాడు ఏమడిగాడు? 25% వాల్యూ ఎంత అడిగాడు? పైసా వాల్యూ. మన రేషియో ఉంది, ఇచ్చిన రేషియో, నంబర్ రేషియో. ఈ రేషియోలో ఇచ్చాడు 5:8:1. 50%, 25%, 1%. ఏదో స్కిప్ చేసాడు. నెంబర్ వాల్యూ రాసే కదా. 5:8:1. మనకు కనుక్కోవాల్సింది ఈ 8 parts వాల్యూ. 1 part వాల్యూ 10 అయినప్పుడు 8 parts వాల్యూ ఎంత? 80. అదే మన ఆన్సర్. ఇప్పుడు వాడు అదే 5 parts వాల్యూ, అది 50 పైసా వాల్యూ కనుక్కోమంటే 5 × 10 50. రూపాయి వాల్యూ ఎంత కనుక్కోమంటే 1 × 10 10 రూపీస్. అలా ఈ లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం.